రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. దాదాపు 3.5 గంటల పాటు వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఈ సమావేశంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న కమిషన్ ఇచ్చిన నివేదిక, అందించిన నోటీసులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 5న కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నట్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్ ముందు జాగ్రత్తగా కమిషన్ వద్ద ఉత్పన్నమయ్యే ప్రశ్నలు, వాటికి ఇవ్వాల్సిన సమాధానాలపై హరీష్ రావుతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక, బ్యారేజీ లోపాలు, ఎన్డీఏసీఏ చెప్పిన అంశాలపై కేసీఆర్ ఆరా తీశారు. కమిషన్ ఎదుట హాజరైన కొంతమంది మాజీ ఇంజనీర్లతో ఫోన్లో మాట్లాడారు. ఇరాన్లో 3 భారతీయుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. తమ వాళ్ళు మిస్ అయ్యారంటూ కుటుంబ సభ్యులు ఇండియన్ ఎంబీసీకి సమాచారం ఇవ్వడంతో అధికారులు ఇరాన్ ఎంబీసీని సంప్రదించారు. దీంతో మిస్ అయిన వారి అడ్రస్ వెంటనే ట్రేస్ చేయాలని ఇరాన్ ఎంబీసీ అక్కడి అధికారులను ఆదేశించింది. మిస్ అయిన వారు పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువకులుగా తెలుస్తుంది. యువకులు హుషన్ ప్రీత్ సింగ్, జస్పాల్ సింగ్, అమృత్ పాల్ అని సమాచారం. అయితే ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇప్పిస్తామని, తాత్కాలిక బస కోసం ఇరాన్ రావాలని ఓ ట్రావెల్ ఏజెంట్ వారి వద్ద నుండి డబ్బులు తీసుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. మే 1న వారు ఇరాన్ చేరుకున్న వెంటనే ఏజెంట్ వారిని కిడ్నాప్ చేయించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. కిడ్నాపర్లు యువకులను విడిచిపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు కోటరీలను హెచ్చరించారు. తన దగ్గర ఎవరి ఆటలు సాగవని అన్నారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవటులుగా పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ వారు సొంత పార్టీ వారినే చంపుకుంటారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవటులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో, మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్లే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా జిల్లా గుడివాడ సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకులకు అందిస్తున్న వసతులను ఆర్డీఓ, తహసీల్దార్ పరిశీలించారు. క్యాంటీన్లలో ధరల చార్టులు, టికెట్ల రేట్ల ప్రదర్శన తప్పనిసరి అని ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం ఆదేశించారు. సినిమా హాళ్లలో పాప్కార్న్, ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరికి మంచినీళ్ల సీసాల ధరలు కూడా పరిశీలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఇటీవల జరిగిన దొంగతనం కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. వాహన తనిఖీల్లో పట్టుబడిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 162 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 16 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు. నిందితుడిపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 35 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మనకు ఈ నెల 23వ తారీఖు నాడు మన దగ్గర శ్రీవారి జ్యువెలర్స్ అని ఉంటుంది. మన రోడ్ మీద పోలీస్ స్టేషన్ నుంచి శ్రీవారి అశ్వాపురం పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ శ్రీవారి జ్యువెలర్స్ అని ఉంటుంది. అక్కడ 23 మధ్యాహ్నం కూడా ఆ షాప్లో దొంగతనం జరిగింది. దానిలో ఏంటంటే 13.2 అంటే 132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ పోవడం జరిగింది. మనం ఇమీడియట్గా మనకు సమాచారం రాగానే మా ఎస్ఐ ప్రసాద్ వైఆర్ఎంసీ ఇన్ఛార్జ్ మన గురించి సీన్కి వెళ్ళడం జరిగింది. సీన్కి వెళ్ళి అక్కడ ఉన్న క్లూస్ అదేవిధంగా సీసీటీవీ కలెక్ట్ చేసి మన జిల్లా సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్తో సంప్రదించడం జరిగింది. ఆయన ఇమీడియట్గా వాళ్ళ ఎస్ఐ రామారావుని మాకు అంటే సహకారం చేయడానికి డిస్ట్రిక్ట్ బయట నుంచి మాకు జిల్లా ఎస్పీ దగ్గర నుంచి పంపడం జరిగింది. దానిలో మేము చూసి వర్కౌట్ చేసి దానిలో దొంగ ఎవరైనా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మీద గొర్రెల సత్యనారాయణ ఆకివీడు అని మన భీమవరం జిల్లా ఏపీ అతన్ని ఐడెంటిఫై చేసినాం. మేము ఐడెంటిఫై చేసి అతని మీద నిఘా పెట్టినాము. నిఘా పెడితే నిన్న 22 మధ్యాహ్నం వెహికల్ చెకింగ్ చేస్తుంటే మా ప్రసాద్ ఎస్ఐ వెహికల్ చెకింగ్ చేస్తుంటే అతను మాకు వస్తున్న సమాచారం ఉంది. దాని మీద మేము వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసాము. పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అతను 2 నేరాలు ఒప్పుకోవడం జరిగింది. ఒకటి మన మనుగులో వేసిన 132 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అదేవిధంగా మన ఇంతజార్గంజ్ వరంగల్ జిల్లా ఇంతజార్గంజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక 30 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా మేము రికవర్ చేయడం జరిగింది. మొత్తం 16 తులాస్ 2 గ్రామ్స్ అంటే 162 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 15 లక్షల వేసే గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. అది ఇదే గోల్డ్. దీంట్లో మా ఏళ్లవేరం సిఏ గారు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఎస్ఐ ప్రసాద్, సిసిఎస్ఐ రామారావు, అదేవిధంగా కానిస్టేబుల్స్ మా రామారావు బాలు, అదేవిధంగా సిసిఎస్ కానిస్టేబుల్ వెంకటనారాయణ, విజయ్ వీళ్ళు బాగా. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని భూములను హైడ్రా అధికారులు పరిశీలించారు. గట్కేసర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 559లోని 56.35 గుంటల భూమి 1968లో జయపూరి కాలనీ పేరిట గ్రామ పంచాయతీ లేఅవుట్ అయింది. కానీ లేఅవుట్లో కొన్ని రోడ్లు కబ్జాకు గురి అవడంతో ప్లాట్ యాజమానులు ఫిబ్రవరిలో హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన అధికారులు రోడ్లకు అడ్డుగా ఉన్న రాళ్లను జేసీబీ సహాయంతో తొలగించారు. ఏమైనా కేసులు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, అప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు. గ్రామ పంచాయతీ అల్ల ఎవరు ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టింది ఎవరు? మీ పార్క్ వస్తాయి సార్ ఎవరిచ్చి గ్రామ పంచాయతీ అన్ని చూస్తాయి కదా సార్. ఒకడు వాళ్ళకేమో లేఅవుట్ చేసి వాళ్ళకి ప్లాట్లు అన్నాయి. లేఅవుట్ ఏది తొందరపడేది ఏం లేదు. మీ పాయింట్ మీరు చెప్పండి, వాళ్ళ పాయింట్ వాళ్ళు చెప్తారు. మొత్తం మీ అభిప్రాయాలు ఏం తీసుకోము. ఓన్లీ డాక్యుమెంట్స్ ప్రకారం పోతుంది. మనమే కూర్చున్న ఇప్పుడు అది మనం చెప్పినప్పుడు చెప్తాం. ఇప్పుడు ఈయన 68 ఎకరాల ల్యాండ్ ఉంది కదా సార్, ఇక్కడ కూడా ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా ఉన్నది. అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది లేండి. ఈ రోడ్లు వచ్చినా సార్ మనం వచ్చినామా? ఇప్పుడు మీదే ఎక్కడ ఇష్యూ? ఇదంతా ఏది ఇదా? ఈడు వరకు అంటే ఇదా? ఈ ప్లాట్ ఇట్లా అక్కడ అంటే ఇది ఈ నెంబర్ ప్లాట్లన్నీ. ఓకే, అర్థమైంది. నేను వచ్చి ఆ గ్రామ పంచాయతీ అల్ల ఎవరు ఇప్పుడు ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.